ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత పిఎం కిసాన్ 24వ విడత తాజాగా గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతుంది. సో వెంటనే లైక్ చేయండి, వాళ్ళకైతే వెళ్ళిపోదామండి. పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి ఏడాది కూడా 6,000 రూపాయలను అయితే అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున అయితే అందిస్తున్నారు. 3 విడతలుగా వీటిని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తుంది. అయితే 23వ విడత నిధులను జూన్లోనే ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అనేది విడుదల చేస్తుందన్నమాట. సో దీంతో 24వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే వ్యవసాయ పనులు స్టార్ట్ కావడంతో కేంద్రం నుంచి సాయం ఎప్పుడు అందుతుందనే విషయం పైన వెయిట్ చేస్తున్నారు. అయితే తర్వాతి విడత కూడా డబ్బులు అక్టోబర్లో జమ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ప్రభుత్వం అధికారిక తేదీని ప్రకటించినప్పటికీ గత హిస్టరీని పరిశీలిస్తే అదే విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్తున్నారు. సో 24వ విడత ఎప్పుడనే దానిపైన చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏడాది జూన్ 20వ తేదీన ప్రధాని మోదీ పిఎం కిసాన్ అనేది 23వ విడత సంబంధించిన నగదును అయితే రిలీజ్ చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 94.4 మిలియన్లకు పైగా రైతుల అకౌంట్లో 18,880 కోట్లను విడుదల చేశారన్నమాట. సో సాధారణంగా కేంద్రం ప్రతి 4 నెలలకు ఒకసారి జమ చేయాలని నిబంధన పెట్టుకుంది. సో దీని ప్రకారం చూస్తే కనుక అక్టోబర్లోనే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ప్రభుత్వం త్వరలోనే ఒక తేదీని ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే పిఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా 5 పనులు అనేది ముందుగానే చేయాలన్నమాట. సో అదేవిధంగా ఈ కేవైసీని కేంద్రం తప్పనిసరిగా చేసిందనమాట. సో ఈ కేవైసీ అసంపూర్తిగా ఉంటే డబ్బులు జమ అవ్వవు అని చెప్తున్నారు. సో పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి పూర్తి చేయవచ్చు అనమాట. అలాగే మీ రికార్డులు అర్హత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సమస్యలు ఉన్నాయా లేదా అని చూసుకోవచ్చు. సో భూమి రికార్డుల ఆధారంగా ఈ పథకం ప్రయోజనాలు అయితే కేంద్రం అందిస్తుంది అనమాట. సో దీంతో భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పేరుతో తప్పు ఉన్న భూ రికార్డులో ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని సరిచేసుకోవాలి. వారసత్వంగా భూమి పొందిన కుటుంబంలో భూమిని ఉపయోగించుకున్న రికార్డులు అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఇక బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్ వివరాలను చెక్ చేసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కూడా తనిఖీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ ఖాతా ఈ కేవైసీ అనేది పూర్తి చేయాలన్నమాట. ఇక లబ్ధారుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ గ్రామం, బ్లాక్, జిల్లా, రాష్ట్రం సెలెక్ట్ చేసుకుని చూడవచ్చు అనమాట. ఇక పిఎం కిసాన్ స్టాటస్ను తనిఖీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అర్హతతో మార్పులు, రికార్డులో పొరపాట్లు, బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ కాకపోవడం, భూమి రికార్డులను అప్డేట్ చేసుకోకపోవడం, కేవైసీ పూర్తి చేయకపోవడం వంటి కారణాలతో పిఎం కిసాన్ అనేది